నమస్తే అండి, నేను రజా. జాబ్ వచ్చిందా? ప్రతి నెల మంచి శాలరీ పడతా ఉందా? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియట్లేదా? అప్పులు ఇస్తే కనుక తిరిగి వడ్డీ రావట్లేదు, అప్పులు కూడా ఎగ్గొడతా ఉన్నారా? సో నేను ఒక క్లియర్గా కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను. స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడానికి చాలా నాలెడ్జ్ అయితే కావాలి. ఆ నాలెడ్జ్ మీ దగ్గర లేకపోతే కనుక స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయాలి. మరి డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి? నేను ఇక్కడ మీకు ఫ్రాడ్ లెక్కలు ఏమీ చెప్పట్లేదు. ఎక్కడి నుంచి లేనిపోయినటువంటి దొంగ మాటలు, దొంగ లెక్కలు కూడా చెప్పే ప్రయత్నం చేయట్లేదు. బేసిక్గా ఒక డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, కొంచెం ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఇన్వెస్ట్ చేయాలో అది మాత్రం మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియోలో. బేసిక్గా చాలామంది అనుకుంటారు స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ అని, అదని ఇదని. సరే, నేను ఇక్కడ స్టాక్ మార్కెట్, స్టాక్స్ అంటే ఏంటి, అవి ఎలా పెర్ఫామ్ చేస్తాయి, వాటిలో ఉండేటటువంటి టెక్నికల్, ఫండమెంటల్ ఈ నాలెడ్జ్ ఏది మీకు షేర్ చేయదలుచుకోవట్లేదు. కానీ మీకు స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ లేకపోయినా మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి వినే ఉంటారు. అలాగే మీరు ఈటీఎఫ్స్ అని చెప్పేసి కూడా వినే ఉంటారు. సరే, ఈటీఎఫ్స్ గురించి నేను తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాను. ఇప్పుడు వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడతాను. మీకు కొంచెం రిస్క్ తీసుకునేటటువంటి సత్తా ఉండి మేము లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలమంటే కనుక మంచి రిటర్న్ ఇచ్చేటటువంటి సెక్టార్ ఇండెక్స్ ఫండ్స్, సెక్టార్స్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి వీటిని వచ్చేసి సెక్టారల్ లేదంటే కనుక థిమాటిక్ ఫండ్స్ అంటారన్నమాట. సో వీటిలో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన యొక్క లాస్ని మనం చాలా కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఏం లేదు, సింపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐటీ సెక్టార్లో ఇన్ఫోసిస్ అనే కంపెనీ తెలుసు, అలాగే విప్రో తెలుసు, అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తెలుసు. ఈ మూడిట్లో దేంట్లో పెట్టాలో మీకు తెలియట్లేదు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు లెక్క ప్రకారం అయితే వాటి ఫండమెంటల్ అనాలిసిస్ చెక్ చేసుకొని దీని యొక్క కంపెనీ టోటల్ వాల్యూ ఎంత, అంటే మార్కెట్ క్యాపిటల్ ఎంత, ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఎంత, క్యాష్ ఫ్లో ఎలా ఉంది, వీటితో పాటు ఈ యొక్క ఓనర్ పర్సంటేజ్ అంటే హోల్డింగ్ పర్సంటేజెస్ ఎంత, ఎవరెవరు ఎంత హోల్డింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇలా ఫండమెంటల్గా డివిడెండ్ ఎంత ఇస్తూ ఉంది, అదేవిధంగా ఆపరేటింగ్ మనీ ఎంత ఉంది, అలానే ఇంట్రెన్సిక్ వాల్యూ కావచ్చు, బుక్ వాల్యూ కావచ్చు, పిఈ రేషియోస్ కావచ్చు, ఇవన్నీ ఎంత ఉంటాయి అని చెప్పేసి మనకి ఫండమెంటల్స్గా కొంత ఐడియా ఉంటే కనుక మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే క్వార్టర్ బై క్వార్టర్ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో మనం చెక్ చేసుకోవచ్చు. కానీ మనకి అది తెలియనప్పుడు మనం ఏం చేయాలి? స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే కనుక డైరెక్ట్గా టెక్నికల్ అనాలిసిస్ అని చేస్తారు. దాంట్లో ప్యాటర్న్స్ కావచ్చు, క్యాండిల్ స్టిక్స్ కావచ్చు, లేదంటే కనుక ఇండికేటర్స్ కావచ్చు, వీటిని చూసుకొని వాటిని బట్టి దీంట్లోకి వచ్చి మనం పొజిషన్ తీసుకోవడం అయితే జరిగింది. ఈ రెండు తెలియనప్పుడు మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి? మళ్ళీ చెప్తున్నాను, ఒకే కాలంలో ఇన్ఫోసిస్లో ఇన్వెస్ట్ చేయాలా, విప్రోలో ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే కనుక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో ఇన్వెస్ట్ చేయాలా, అంటే ఒక ఐటీ సెక్టార్ని తీసుకుంటే అలా ఈ సెక్టార్లో ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి చాలామందికి అర్థం కాదు. అలాంటి టైంలో మనం ఆ సెక్టార్లో ఉన్నటువంటి అన్ని కంపెనీల్లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలని ఉంటారు. వాటిని సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీంట్లో కొన్ని కంపెనీలు అవుట్ పెర్ఫామ్ చేసినప్పుడు కూడా మనం ప్రాఫిట్స్లో బయటకు రావచ్చు. సో నేను బేసిక్గా మీకు చెప్తాను ఎన్ని రకాల సెక్టార్లు ఉంటే ఏం కథ నడుస్తుంది అని చెప్పేసి. మనం గమనించినట్లయితే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, ఇప్పుడు నేను చెప్పినా కదా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కావచ్చు, విప్రో కావచ్చు, లేదంటే కనుక అనేక రకాల కంపెనీలు మా ఇంటి దగ్గర నుంచి చాలా ఉన్నాయి అనమాట. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ కూడా. నెక్స్ట్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి సెక్టర్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అలా ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇలా అనేక రకాల బ్యాంక్స్ ఉంటాయి అనమాట. వీటన్నిటిలో ఒక్క బ్యాంక్లో కాకుండా, అంటే ఒక యాక్సిస్ బ్యాంక్లోనో, ఒక ఇండస్ఇండ్ బ్యాంక్లోనో, ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనో, ఒక ఎస్బీఐ బ్యాంక్లోనే కాకుండా ఈ సెక్టార్ మొత్తంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట ఏకకాలంలో. అలాగే ఫైనాన్షియల్ సర్వీస్, బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, ఎల్ఐసి ఫైనాన్స్ కావచ్చు, హెచ్డిఎఫ్సి లైఫ్ కావచ్చు. సో వీటన్నిటిలో కూడా ఒకేసారి ఈ అన్ని కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట కొంత మొత్తంలో. అలాగే ఫార్మాస్యూటికల్కి సంబంధించినటువంటి హెల్త్ కేర్ ఇటు రిలేటెడ్ ఉంటుంది అనమాట. ఇది ఒక సెక్టర్ అనమాట. దీంట్లో వచ్చేపాటికి సన్ ఫార్మా, డిఆర్ రెడ్డి, అపోలో హాస్పిటల్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆటోమొబైల్. ఆటోమొబైల్ అంటే కనుక మనకు మారుతి సుజుకి ఉంది కదా, ఇది టాటా మోటార్స్ కావచ్చు, బజాజ్ ఆటో కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి వెహికల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేసి అమ్మడం జరుగుతుంది ఈ సెక్టార్లో. నెక్స్ట్ మెటల్స్ అనమాట. మెటల్స్ అంటే ఏంటి? మనకి స్టీల్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, మైనియం కావచ్చు, కాపర్ కావచ్చు, ఇవన్నీ కూడా మెటల్స్ అనమాట. సో దీని రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి అనమాట. వీటిలో టాటా స్టీల్ ఒకటి, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒకటి, హిందాల్కో ఒకటి, వేదాంత ఒకటి, ఇవన్నీ కూడా ఈ మెటల్స్కి సంబంధించి తయారు చేసేటటువంటి కంపెనీలు అనమాట. నెక్స్ట్ ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏంటి? పవర్ అనమాట. ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, పవర్ జనరేషన్ కావచ్చు. సో వీటిలో ముఖ్యంగా వచ్చేసి మన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది కదా, ఇది వచ్చేసి ఆయిల్, గ్యాస్, ఈ పవర్ వీటన్నిటిని కూడా ఇది చేస్తూ ఉంటారు. అలాగే ఓఎన్జీసీ, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా మనకి ఎనర్జీ కింద ఈ సెక్టర్ కిందకి రావడం అయితే జరిగింది అనమాట. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్లు కన్స్ట్రక్షన్, పోర్ట్స్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చేసేవి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తాయి అనమాట. దీంట్లో వచ్చేసి లార్సన్ అండ్ టోబ్రో ఉంటుంది అనమాట. అలాగే అదనీ పోర్ట్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఉండేటువంటి కంపెనీలు.
ఇక టెలికమ్యూనికేషన్ విషయానికి వస్తే కనుక టెలికామ్ సర్వీసెస్ అంటే మనం రెగ్యులర్గా యూస్ చేసే భారతీ ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు, వోడాఫోన్ ఐడియా కావచ్చు, ఇవన్నీ కూడా దీనికి ఎందుకు వస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే కనుక మనం ఉపయోగించేటటువంటి లైట్లు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, ఇవన్నీ కూడా దీనికి ఎందుకే వస్తాయి అనమాట. దీంట్లో వచ్చేసి టైటాన్, వోల్టాస్, హ్యావెల్స్ ఇవన్నీ కూడా దీనికి ఎందుకు వస్తాయి అనమాట. ఇక మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ వస్తే కనుక జీ ఎంటర్టైన్మెంట్, సన్ టీవీ ఇవన్నీ కూడా ఫిల్మ్, డిజిటల్ మీడియాకి సంబంధించినవి అనమాట. సో నీకు క్లారిటీ వచ్చింది కదా సెక్టార్స్ అంటే ఏంటి, సెక్టార్స్లో ఎలాంటి కంపెనీలు ఉంటాయి అని చెప్పేసి. ఒక సెక్టార్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ తీసుకుంటే కనుక మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది. ఇలా అనేక రకాల బ్యాంక్స్ ఉన్నాయి కదా. వీటిలో హెచ్డిఎఫ్సి బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది, ఆ విషయం మనకు తెలియదు. లేదంటే ఐసిఐసిఐ బాగా చేయొచ్చు, మనకు తెలియదు. కానీ ఓవరాల్గా ఈ సెక్టార్ బాగా పెర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు ఆ సెక్టార్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఒక స్టాక్ని ఎత్తుక్కొని దానికి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఇదంతా చెక్ చేయకుండా డైరెక్ట్గానే ఎవ్రీ మంత్ ఇంత అని చెప్పేసి ఆ సెక్టార్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక లాస్ అనేది తక్కువ ఉంటుంది. సెక్టార్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతే లాస్ వస్తుంది. ఇప్పుడు కోవిడ్ లాంటివి వస్తే ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ జరగకపోతే, ఎక్కువ మొత్తంలో కంపెనీలు వర్క్ చేయకపోతే, ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్స్ లేకపోతే అప్పుడు మాత్రమే నష్టాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒక ఇండివిజువల్ కంపెనీ వేరు, అలాగే ఒక సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ వేరు అనమాట. సో ఈ డిఫరెన్స్ ఎప్పుడైతే మీకు తెలుస్తుందో, ఎప్పుడైతే అది తెలుసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తారో అప్పుడు లాసెస్లో ఉన్నారనమాట. వీరంత త్వరగా బయటకు రావడం అయితే జరిగింది. సో నేను చెప్పినా కదా ఇవన్నీ కూడా సెక్టర్స్ అనమాట. వీటిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీరు ఆలోచించుకోండి, ఎవరిని అడగాల్సిన పని లేదు. లేదంటే ఇక ఫైనాన్షియల్ ప్లానర్ ఉంటే కనుక అతని దగ్గరికి వెళ్ళండి, సెబీ రిజిస్టర్ అయితే కనుక వెళ్ళి నెక్స్ట్ 10 years ఎలా ఉండొచ్చు ఈ సెక్టార్లో అని చెప్పేసి అడగండి. ఇప్పుడు ఐటీ సెక్టర్ ఉంది, ఓన్గా మనం నార్మల్గా మాట్లాడుకుందాం. మీరు చదువుకొని ఉంటారు, నేను చదువుకొని ఉన్నాను. ఐటీ సెక్టర్ గురించి మాట్లాడదాం. రాబో రోజుల్లో టీసీఎస్ అనే కంపెనీ ఉంటుందా ఉండదా, ఇన్ఫోసిస్ ఉంటుందా ఉండదా, విప్రో ఉంటుందా ఉండదా చెప్పండి. ఎందుకంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా తయారవుతున్నాయి రోజు రోజుకి, ఐటీ ఇండస్ట్రీ ఎలా తయారవుతా ఉంది అంటే ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే ఐటీనే కదా, కోడింగ్ నుంచే కదా, ఆ కంపెనీ రిలేటెడే కదా. సో మరి ఫ్యూచర్ ఉంటుందా ఉండదా? కాబట్టి అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ ఉంది, స్లో గ్రోత్ అనమాట. మీరు ఒకేసారి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఆ గ్రోత్ అని చెప్పేసి. భారతదేశంలో క్రెడిట్ కార్డ్స్ రేషియో చాలా తక్కువ అనమాట. కానీ ఒక 10 to 15 yearsలో ఆల్మోస్ట్ చాలా మంది దగ్గర ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఎలా ఉన్నాయి అలా మన క్రెడిట్ కార్డ్స్ వచ్చేస్తాయి అనమాట. అంటే బ్యాంకింగ్ సెక్టర్ భూమి ఉంటుందా అంటే ఉంటుంది. ఇప్పుడు ఎస్బీఐ కార్డ్స్ అని చెప్పేసి నేను ఇక్కడ రికమెండ్ చేయకూడదు అలాంటివి కూడా. ఓకే, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలా ఏవైతే కంపెనీలు ఉంటాయో వాటిని రీసెర్చ్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫ్యూచర్లో బ్యాంక్స్ ఉంటాయా, బ్యాంక్స్ ఉండవా అని ఆలోచించండి. బ్యాంక్స్ ఉంటాయి ఫ్యూచర్లో ఉంటాయా, కానీ ఫ్రాడ్ ఉండేటటువంటి బ్యాంకులకి వెళ్ళకండి, లార్జ్ క్యాప్ ఉండేటటువంటి బ్యాంక్స్ సైడ్ పోండి. మీకు 5 రూపాయలకి 10 రూపాయలకి షేర్ వస్తుంది కదా అని చెప్పేసి అలాంటి వాటికి వెళ్ళకండి. ఏదైతే పేరు మోసిన బ్యాంక్ ఉంటుందో, ఇది పక్కాగా ఎలాంటి హోటల్స్ వచ్చినా కానీ తట్టుకుంటుందో అలాంటి బ్యాంకుల్లో మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫార్మాస్యూటికల్. రాబో రోజుల్లో హెల్త్ కేర్లో భూమి ఉంటుందా ఉండదా అంటే కొత్త కొత్త టెక్నాలజీలు ఈ రోజున డెవలప్ అవుతూ ఉన్నాయి. సో హెల్త్ కేర్లో పక్కాగా ఉంటుంది. అప్పుడు మనం ఒక పర్టికులర్ కంపెనీ చూసుకునే బదులు సెక్టర్ వైజ్ చూసుకుంటే కనుక మనకి రిటర్న్స్ ఉంటాయి. కానీ దీనికంటే కూడా ఒక ఇండివిజువల్ కంపెనీ ఇంకా బాగా పెర్ఫామ్ చేయగలిగింది. ఎలాగా? ఆ కంపెనీకి ఎక్కువ ఏదైనా కొత్త ప్రోడక్ట్ని తయారు చేసింది అనుకోండి, మార్కెట్లోకి వస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా దాని సేల్స్ పెరిగిపోతాయి. అప్పుడు ఇండివిజువల్ కంపెనీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి అప్పుడు అంటే దీనికి ఉండే లాభాలు దీనికి ఉంటే, దానికి ఉండే లాభాలు దానికి ఉంటాయి. నాకు ఫినాన్షియల్ మార్కెట్స్ గురించి పెద్దగా ఐడియా లేదు, నేను ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటే కనుక మీరు ఒకేసారి వెళ్ళి డైరెక్ట్గా మీరు స్టాక్ మార్కెట్లో దిగిపోయి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే బదులు ఇది ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్స్ విషయంలో మీరు ఇప్పుడు లార్జ్ క్యాప్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఉంటుంది, మల్టీ క్యాప్ ఉంటుంది. ఈ లార్జ్ క్యాప్ ఏదైతే ఉందో అది సడన్గా పడిపోదు అనమాట. అవన్నీ కూడా దాదాపు 1,00,000 కోట్ల పైన ఉన్నటువంటి కంపెనీలు కాబట్టి పడవు, అంత తేలిగ్గా పడేదానికి అవకాశం ఉంటుంది. బట్ స్లో గ్రోత్ అయితే ఉంటుంది, స్లో గ్రోత్ అయితే ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫార్మాస్యూటికల్ భూమి ఉంటుంది కదా, పక్కాగా ఉంటుంది. నెక్స్ట్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అనమాట. ఇది ఎఫ్ఎంసీజీ అనమాట. ఎఫ్ఎంసీజీ అంటే మనం ఉపయోగించేటటువంటి ప్రతి వస్తువు ఎఫ్ఎంసీజీ నుంచి వచ్చింది. మీ ఇంట్లో యూజ్ చేసేటటువంటి ఆయిల్ డబ్బాల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి వస్తువు కూడా వెళ్దే ఎఫ్ఎంసీజీ కింద వస్తుంది అనమాట. కాబట్టి వాటికి సంబంధించి భూమి ఉంటుందా లేదా. నెక్స్ట్ ఆటోమొబైల్స్ అంటే వెహికల్కి సంబంధించినటువంటి పార్ట్స్ కావచ్చు, లేదంటే వెహికల్స్ తయారు చేసినటువంటి కంపెనీ కావచ్చు, భూమి ఉంటుందా లేదా. సో నేను చెప్పేది అర్థం చేసుకోండి. నెక్స్ట్ మెటల్స్, ఫ్యూచర్లో మెటల్స్ ఉంటాయా, దాన్ని బట్టి మీరు మూవ్ అవ్వాలి. నెక్స్ట్ ఎనర్జీ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకో చెప్తాను. రాబో రోజుల్లో ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి వాడకాన్ని తగ్గించేస్తారు. ఇంకొక 15 to 20 yearsలో ఆల్మోస్ట్ మనం అన్నీ కూడా ఈవీ వెహికల్స్ వాడతాం, లేదంటే హైడ్రోజన్ వెహికల్స్ అయితే వాడతాం.
ఆ విషయాన్ని గమనించండి. ఆ విధంగా మీరు ఒక థాట్ చేసి ఆలోచన చేసి మనం పెట్రోకెమికల్కి సంబంధించినటువంటి ఫీల్డ్లో వీళ్ళంత వరకు దూరంగా ఉండండి. అలాగే సోలార్ విషయంలో ఎంట్రీ ఇవ్వచ్చు, మంచి కంపెనీ అయితే మాత్రం అప్పులు లేకుండా ఉంటాయి. చాలా అప్పులు ఉంటాయి అనమాట ఈ కంపెనీలకి. నెక్స్ట్ వచ్చేసి ఈవీ ఫీల్డ్లో కావచ్చు, హైడ్రోజన్ ఫీల్డ్లో భూమి అయితే ఉంటుంది. ఆ విధంగా మనం వెళ్ళొచ్చు అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు. సో వీటిలో భూమి ఉంటుందండి. భవిష్యత్ అంతా కూడా వీటిలోనే ఉంటుంది అనమాట. పోర్ట్స్ నిర్మాణం జరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు, రోడ్స్ ఎప్పటికప్పుడు వేస్తూనే ఉంటారు. కానీ ఏంటంటే చూస్ చేసుకునేటువంటి కంపెనీ దివాలా కోర్ కంపెనీలోకి ఎంట్రీ అవ్వద్దు. 5-10 రూపాయల స్టాక్స్లోకి ఎంట్రీ ఇవ్వద్దు. అదేదో పెరిగిపోయి ₹1,00,000 అయిపోద్ది. అలాంటి కథలు ఇప్పుడు కూడా చూడొద్దు. దానికి బదులుగా మంచిగా పెర్ఫామ్ చేస్తున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ టెలికమ్యూనికేషన్. దీని విషయంలో వీళ్ళంత వరకు దూరంగా ఉండండి. టెలికమ్యూనికేషన్ భూమి ఉండదు. ఫ్యూచర్లో టెలికమ్యూనికేషన్ భూమి ఉండదు. ఎందుకో కూడా చెప్తాను. ఇప్పుడు టెస్లా ఎలాన్ మస్క్ వచ్చినాడు కదా, ఏం తీసుకొచ్చినాడు? స్టార్లింగ్ తీసుకొచ్చినాడు. స్టార్లింగ్ వల్ల ఏమైంది? ప్రపంచంలో ఎవడు ఎక్కడున్నా అడవిలో పడుకున్నా సరే స్టార్లింగ్ పెట్టుకుంటే కనుక వాడి దగ్గర వాడు ఇచ్చినప్పుడు డిష్ పెట్టుకుంటే కనుక మనకు కావాల్సిన సిగ్నల్ వస్తుంది అనమాట. రాబోయే రోజుల్లో మనం ఇంకా మొబైల్తో సిమ్ కార్డ్ నెట్వర్క్స్తో దానికి బదులుగా అందరికీ కూడా యాక్సెస్ అనేది వైఫై యాక్సెస్ లాంటిది ఉండబోతుంది. దాంతో ఈ టెలికమ్యూనికేషన్ విషయంలో రెండోది ఈ కంపెనీలు చాలా అప్పుల్లో ఉంటాయి అనమాట. వీళ్ళ స్పెక్ట్రమ్ కొనుగోలు కాటిగీటికి అని చెప్పేసి దాని విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు అనమాట. సో అంటే ఎలక్ట్రానిక్ వస్తువుల అప్లయన్సెస్ అంటే టైటాన్ కావచ్చు, వోల్టాస్ కావచ్చు, హెవెల్స్ కావచ్చు. ఈ కంపెనీలు మీకు గమనించినట్లయితే వీళ్ళు లైట్లు, బల్బులు, ఫ్యాన్లు, మనకి సంబంధించినటువంటి వైర్లు ఇవన్నీ కూడా వీళ్ళే తయారు చేస్తూ ఉంటారు. భూమి ఉంటుందా? ఎలక్ట్రిసిటీ అనేది గాల్లో నుంచి గాల్లోకి వెళ్ళదు కదా ప్రజెంట్ అయితే. ఫ్యూచర్లో కనిపెట్టవచ్చేమో. అప్పటి వరకు అయితే వైర్లు కావాలి కదా. కంపెనీలు చూస్ చేసుకోండి. నెక్స్ట్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్. దీని జోలికి వెళ్ళబాకండి, దయచేసి వెళ్ళొద్దు. ఈ మీడియా విషయంలో, టెలికమ్యూనికేషన్ విషయంలో, అలాగే కొంచెం రియల్ ఎస్టేట్ ఫాస్ట్ గ్రోత్ ఉండదు. దీని విషయంలో కొంచెం ఉండండి. సో ఇవన్నమాట ఓవరాల్గా చెప్తే కనుక. నేను దీంట్లో పర్టికులర్ ఇన్వెస్ట్ చేయడం అని నేను చెప్పట్లేదు, బట్ నేను సెక్టర్ వైజ్ చెప్పాను ఇక్కడ మీకు. దాదాపు 15-16 సెక్టర్లు, 14-15 సెక్టర్ల వరకు మీకు చెప్పాను. వీటిల్లో నేను కొన్ని సెక్టర్లను అవాయిడ్ చేయమని చెప్తున్నాను. వాటిలో ముఖ్యంగా ఏంటంటే టెలికమ్యూనికేషన్ ఒకటి, అలాగే రియల్ ఎస్టేట్ కూడా కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఏంటంటే మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ఈ 3 సెక్టార్లు తప్పించి మిగిలిన ఏ సెక్టార్లోనైనా మీకు ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా మీరు ముందుకెళ్ళండి, తప్పనిసరిగా లాభాలు పొందుతారు. స్టాక్ మార్కెట్ గురించి ఐడియా లేకుండా మార్కెట్లోకి ఎంట్రీ అవ్వద్దు. ఇండివిజువల్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దు, ఎందుకంటే చాలా నాలెడ్జ్ కావాలి. ఫండమెంటల్స్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫండమెంటల్ అనాలిసిస్ చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ క్యాప్ ఎంత, స్టాక్ పిఈ ఎంత, ఆర్ఓసి ఎంత, డెప్ట్ ఎంత, ఎర్నింగ్ పర్ షేర్ ఎంత, ఆపరేటింగ్ మనీ లాస్ట్ 5 years ఎంత, అలాగే బుక్ వాల్యూ ఎంత, ఆర్ఓఈ ఎంత, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత, ప్లెడ్జ్ పర్సంటేజ్ ఎంత, అలాగే పీజీ రేషియోస్ ఎంత, అలాగే రిటర్న్ ఓవర్ 5 years ఎంత, అలాగే డివిడెండ్ ఎంత ఇస్తున్నాడు, అలాగే బుక్ వాల్యూ ఎంత, ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత, బ్యాలెన్స్ షీట్ ఏంటి, పోర్ట్ఫోలియో అదేవిధంగా ప్రాఫిట్ లాస్ ఏంటి, నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ క్వార్టర్ ఎలా ఉంది, అలాగే బ్యాలెన్స్ షీటు, క్యాష్ ఫ్లో, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంటు, అలాగే ఎవరైతే ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారో వీటన్నిటికి సంబంధించి ఒక ప్రాథమిక ఐడియా ఉండాలి. దీంతోపాటు టెక్నికల్ అనాలిసిస్ మీద ఐడియా ఉండాలి. ప్యాటర్న్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, బ్రేక్ ఎక్కడ ఎంట్రీ ఇస్తుంది, వాల్యూమ్ అనాలిసిస్ ఐడియా ఉండాలి. అలాగే కొన్ని ఇండికేటర్స్ అనమాట, లాగింగ్ లీడింగ్ ఇండికేటర్స్ మీద ఐడియా ఉండాలి. ఇవన్నీ ఉంటే మాత్రం మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వండి. దానికి చాలా వ్యాస్ట్ నాలెడ్జ్ కావాలి, పెద్ద అంటే చాలా ఏళ్ళు కష్టపడాలి. అంత తేలిక వచ్చేదైతే కాదు. ఆ విషయాన్ని అయితే గమనించండి. అది లేదు అనుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్స్లోనే సెక్టర్ వైజ్ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక లాస్ పడకుండా ఎవ్రీ మంత్ ఇంతని చెప్పేసి మనం ఒక సిప్ మోడ్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే కనుక తప్పనిసరిగా ఒక సర్టెన్ టైం రీచ్ అయ్యే టైంకి ఒక 10 to 15 years టైం పెట్టుకోండి, మంచి రిటర్న్ అయితే మనం జనరేట్ చేయగలుగుతాం. సో నేను ఇండివిజువల్ స్టాక్స్ అయితే నేను ఎక్కడ కూడా ప్రిఫర్ చేయట్లేదు, బట్ సెక్టర్ వైజ్ మీకు చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.